నాకు రాబడిన సమాచారం పైన నేను అర్బన్ ఇన్స్పెక్టర్ గారు కలిసి గుట్టపల్లి దగ్గర ఉండే ఏరియాలో ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లీగల్ మైన్స్ జరుగుతుంది. మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఒక హిటాచి ఒక లారీని కూడా లోడ్ చేయబోతున్న లారీని కూడా మేము చేయడం జరిగింది. అటు నుంచి ఇంకొక రోడ్డు పక్కన ఇంకొక గుట్ట ఉంది, అక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని ఇమీడియట్గా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక హిటాచి వర్క్ చేస్తుంది, అది కూడా వదిలేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము సీజ్ చేశాము. సీజ్ చేసి ఇమీడియట్గా మైన్స్ డిపార్ట్మెంట్కి రాత్రి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చాము. మళ్ళీ ఈరోజు ఉదయం నేను మా ఇన్స్పెక్టర్ సిబ్బంది సహా మళ్ళీ ఆడ ఇల్లీగల్ మైన్స్ జరిగే చోటికి వెళ్ళి అక్కడ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఏమైతే తీసుకోవాలో వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళతో మేము పూర్తిగా సహకరిస్తున్నాము. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రైడ్స్ని చేయడం జరుగుతుంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దయచేసి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరిస్తూ ఇల్లీగల్ మైన్స్ కానీ అలాగే పీడిఎస్ రైస్ గురించి కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా సరే ఇల్లీగల్గా ఏవి జరుగుతున్నా కూడా మాకు ఇదే విధంగా మా దృష్టికి తెచ్చి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి చేయొద్దండి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది చాలాసార్లు మేము హెచ్చరించడం జరిగింది, అయినా కొంతమంది ఛాన్స్ తీసుకుంటున్నారు. అది చేయొద్దని చెప్పి పదే పదే చెప్తున్నారు. కూడా ఏడీ మైన్స్ గారు క్యాల్కులేట్ చేస్తారు. ఆ బ్లాక్స్ అన్ని కొత్తలు పెట్టాలి. ఆ తర్వాత ఆ మైన్స్ లో ఎంతవరకు తీశారు స్టోన్స్ అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెజర్మెంట్స్ చేస్తున్నారు. వేసిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్ మైన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా తీసి ఇంపోజ్ చేసే అవకాశం వాళ్ళకు. దాని ఓనర్లు నాకు ఐడియా లేదండి. ఒకరు అరవింద్ అని చెప్పారు, ఒక చోట అరవింద్ అని చెప్పారు, ఇంకో చోట పేరు ఐడియా లేదు. అది కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తున్నాం. వాళ్ళకి మా వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్ వాళ్ళు సహకరించి దాన్ని ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి దాదాపు ఈ 2 క్వారీస్లలో దాదాపుగా 30 బ్లాకుల దాకా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆ 30 బ్లాక్స్ అయితే ఉన్నాయి. శాంతిపురంలో సీజ్ చేసినవి కూడా శాంతిపురం పోలీస్ స్టేషన్ కాడ సీజ్ చేసి పెట్టడం జరిగింది మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే. దానికి కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ కి ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీఓ కూడా రాయడం జరిగింది వాటి మీద. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాటి మీద కూడా కొంత లిస్ట్ పెట్టారు. అది కూడా వాళ్ళు